ప్రకరణం వచ్చినప్పుడు దాన్ని చెప్పాలనుకునే ఆకాంక్ష కలిగిన వాడు జ్ఞానం కర్మగుణో భవేతు. జ్ఞానం ఏమైంది అప్పుడు? కర్మకు అంగము అయింది. యత్ ప్రకరణే యత్ తదంగం ప్రత్యక్షతే. ఏ ప్రకరణంగా ముఖ్యంగా ఉంటే దానికి రెండవది ఇంకొకటి గౌణంగా ఉంటుంది కాబట్టి అంగము అని చెప్పబడుతుంది కదా. ఇప్పుడు శరీరము అనుకున్నాం అనుకోండి, శరీరం చెప్పబడినప్పుడు శరీరం ముఖ్యమైంది కదా, చెయ్యి అయినప్పుడు అంగమైంది కాబట్టి అప్పుడు శరీరము అంగి అయింది, శరీరము ఆ చెయ్యి అంగమైంది. చెయ్యిని చెప్పవలసి వచ్చినప్పుడు ఏమైంది? చెయ్యేమో అంగి అయింది, వేలేమైంది? అంగమైంది. దేన్ని ముఖ్యంగా మనం చెప్పగలుగుకుంటామో అప్పుడు రెండవది అంగం అవుతుంది. అట్లా ఈ జ్ఞానాన్ని ముఖ్యంగా చెప్పే చోటనేమో కర్మ అంగం అవుతుంది, కర్మను ముఖ్యంగా చెప్పే చోట ఎట్లా? ఇప్పుడు వాడు పరిగెత్తుకున్నాడు, ఎందుకు పరిగెత్తున్నాడయ్యా అన్నా అంటే ఏం లేదంటే ఆ మోడను చూసి తాడును చూసి పావుని పరిగెత్తున్నాడయ్యా అన్నా. అప్పుడు పరిగెత్తేది ముఖ్యమైందా, తాడును చూసి పాముగా చెప్పుకునేది ముఖ్యమైందా? పరిగెత్తే క్రియ ముఖ్యమైంది. వాడు ఎందుకు పరిగెత్తుతున్నాడు అడిగాడు గాని కారణం అక్కడ తెలియలేదు అయింది. అందుకొరకు అక్కడ ముఖ్య కర్మ ఏమో కర్మ అది పలాయనమైంది, గౌణమేమో భ్రమజ్ఞానమైంది. భ్రమజ్ఞానం, జ్ఞానం కూడా కాదు, భ్రమజ్ఞానమైంది. ఎక్కడైతే జ్ఞానం ముఖ్యంగా ఉంటుందో ఎక్కడ ముఖ్యంగా ఉంటుంది? ఆత్మస్వరూప జ్ఞానంలో ఉన్నాడు. తస్య కార్యం నా విద్యుత్, వాడి కార్యం లేదు. ఒకవేళ కార్యం ఉన్నా నేనేం చెప్పుకున్నాడు? పుణ్యకర్మల చేత చిత్తశుద్ధి, చిత్తశుద్ధి చేత వైరాగ్యం, వైరాగ్యం చేత జ్ఞానం కలుగుతుందని చెప్పాడా లేదా? ఇక ఆ రూపంలో గౌనంగా ఉంటుంది. అర్థమైందా? ఇక్కడేమో జ్ఞానం అంగమైంది, అక్కడేమో కర్మ అంగమైంది. అందుకు యజ్ఞ ప్రకరణే యస్య తత్ అంగం. దేని యొక్క ప్రకరణం ముఖ్యంగా ఉంటుందో రెండవది అక్కడ అంగంగా ఉంటుంది అని అది పరంపరంగా చెప్పుతూ వస్తూ ఉన్న మాట విషయము అనేదాన్ని ఇక్కడ మనకు గుర్తు చేశాడు. చేసి ఈ చెప్పిన అర్థాన్ని మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఇంకా కొంచెం, ఎందుకంటే మనం బుద్ధిమంతులం కాబట్టి ఇంకా బాగా అర్థం చేసుకోవాలని ఇంకొక ఉపమానంతో చెబుతూ ఉన్నాడు. ఏంటిది? స్వరూపలాభమాత్రేణ యత్ అవిద్యాం నిహంతినః నా తదంగం ప్రధానం వా జ్ఞానం స్యాత్ కర్మణ క్వచిత్. ఎక్కడైతే స్వస్వరూప జ్ఞానం లభించి ఆ జ్ఞానం చేత అజ్ఞానం ఎక్కడైతే నశింపజేయబడుతుందో అక్కడ ఎవరు ప్రధానం? స్వస్వరూప జ్ఞానం ప్రధానమైంది. కర్మతో అక్కడ పనిందా? లేదు. అప్పుడు కర్మ అంగం కాదు, స్వతంత్రంగానే ఉంటుంది. ఇప్పుడు నీవు స్వతంత్రంగా పనిచేయగలిగినప్పుడు వేరే వాళ్ళు సహకారం చేయం కదా, నేను చేసుకుంటాను మీరు పోలే అంట. ఎక్కడైతే స్వతంత్రంగా చేసుకోలేరో అప్పుడు కదా భక్తి వ్యక్తికి సహకారం కావాలి. ఎక్కడైతే స్వరూప జ్ఞానం చేత అజ్ఞానం నశింపజేయబడుతుందో అక్కడ ఎవరు? అజ్ఞానం నశించిన తర్వాత ఆ జ్ఞానం వల్ల కర్మ ఏదైతే ఉందో అంగం కాదు. కర్మకు జ్ఞానం అంగం కాదు, అది స్వతంత్రంగానే ఉంటుంది. అంగి కూడా కాదు, ఎందుకంటే స్వతంత్రం, కర్మతో పని లేదు. అంగి అంటే అర్థమే ఇంకొకటి అంగి ఉంటుంది, అది దేనికి అంగం కాదు, దానికి ఏది అంగం లేదు. అర్థమైందా? జ్ఞానం, స్వరూప జ్ఞానము దేనికి అంగము కాదు, దానికి అంగి, అది అంగి కూడా కాదు. అంటే కర్మతో ఏమాత్రం కర్మకు ఇది అంగము కాదు, కర్మ దీనికి అంగి కాదు. అందువల్ల స్వస్వరూప జ్ఞానం చేత ఎప్పుడైతే అజ్ఞానం నశింపజేస్తుందో అక్కడ అంగాంగి భావం లేకుండా స్వతంత్రంగానే తన యొక్క పనిని నిర్వర్తింపజేసుకుంటుంది. అది ఎక్కడిది? చిట్టు చివరి యొక్క స్థితి. కాబట్టి అదే ఎక్కడైతే స్థానం యొక్క జ్ఞానం చేత దొంగ అనే అజ్ఞానం నశించిందో అక్కడ కర్మతో పని లేదుగా, ఉందా? అక్కడ అంగాంగి భావం ఉందా? ఇది స్థానువు అనే జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో యథార్థ జ్ఞానం, అది స్వరూప జ్ఞానం. ఏ స్వరూప జ్ఞానము? స్తంభం యొక్క స్వరూప జ్ఞానం కలిగిన తర్వాత చోరుడు అనే భ్రమజ్ఞానం నశించింది. అది కర్మ ఉందా? లేదు. కాబట్టి ఈ స్తంభము అనే జ్ఞానానికి ఆ జ్ఞానము ఒకదానికి అంగి కాదు, అది అంగము కాదు. దాన్నే చెప్తున్నాడు. స్వస్వరూప జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో దానివల్ల ఇంతవరకు వ్యవహరించిన అజ్ఞాన వ్యవహారం అంతా ఎప్పుడైతే నశించిపోయిందో, నేను స్త్రీని, నేను పురుషుని, నేను సన్యాసిని, నేను ఫలానా ఏదైతే భావన ఉందో అదంతా పోయినప్పుడు ఆ పరిస్థితి లోపల
అది అంగి కాదు, అంగము కాదు, స్వతంత్రము. ఎందా అందుకని నా తదంగం ప్రధానం వా జ్ఞానం స్యాత్ కర్మన క్వచిత్. అందువల్ల అది ఎప్పటికీ కర్మకు అంగం కాదు, అంగి కూడా కాబోదు అనే విషయాన్ని చెప్పి సముచ్చయ పక్షవాదినాపి అవశ్యమేతద్ అభ్యుపగంతవ్యం. కర్మకు జ్ఞానము సముచ్చయం, జ్ఞానానికి కర్మ సముచ్చయం అని అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు మేము చెప్పిన విషయాన్ని అంగీకరించవలసిందే అనేదాన్ని చెప్తున్నాడు. మొదలేం చెప్పారు? ఎక్కడెక్కడ ఏది ముఖ్యంగా చెప్పబడుతుందో అక్కడక్కడ అంగాంగి భావం చెప్పారు కదా. ఇప్పుడు మేము చెప్పిన భావాన్ని ఎక్కడైతే స్వతంత్రంగా జ్ఞానము పనిచేసి అజ్ఞానాన్ని నశింపజేస్తుందో ఆ భావాన్ని మేము చెప్పామో అక్కడ సముచ్చయవాది కూడా ఈ మేము చెప్పిన విషయాన్ని అంగీకరించవలసిందే. ఎందుకంటావా? యస్మాత్, ఎందుకు అంగీకరించాలంటావా? అజ్ఞానం నిరాకుర్వన్ జ్ఞానమేవన సిద్ధ్యతి విపన్నకారక గ్రామం జ్ఞానం కర్మ నఢౌకతే. అజ్ఞానం నశింపజేయకుంటే జ్ఞానమే సిద్ధించదు. అజ్ఞానం నశిస్తే కదా జ్ఞానం సిద్ధించేది. అజ్ఞానం నశించకపోతే జ్ఞానం ఎట్లా సిద్ధిస్తుంది? అందువల్ల ఈ అర్థాన్ని పూర్వపక్షి కూడా అంగీకరించవలసిందే. విపన్న కారక గ్రామం జ్ఞానం కర్మ నడౌకతే. అందువల్ల బాధితమైన కర్తాది సాధనలంతా కూడా ఎప్పుడైతే జ్ఞానం చేత అజ్ఞానము నశించిపోయిందో కారక గ్రామ జ్ఞానం, నేను కర్తను, నేను భోక్తను, నేను పరానా అని ఈ గ్రామం అంటే సమూహం, కర్తృత్వ భోక్తృత్వాది ఏ వ్యవహారమైన సమూహం ఉందో కర్మ నడౌకతే, దాని కర్మ జ్ఞానము స్పృశించదు అన్నారు జ్ఞానాన్ని. ఎందుకు స్పృశించదంటే జ్ఞానం చేత ఎప్పుడైతే అజ్ఞానం నశించిపోయిందో తన సమస్తమైన వ్యవహారము అక్కడ సమసిపోయింది. అందువల్ల అక్కడ కర్మకు ఆస్కారము లేదు, ఇతర వ్యవహారాలకు కూడా ఆస్కారము లేదు. అందుకొరకు అజ్ఞానం అనిర్వాకురం జ్ఞానమేవ సిద్ధ్యతి. అజ్ఞానాన్ని నివారించకుండా జ్ఞానం కూడా కలగదు. అంటే జ్ఞానం యొక్క పని ఏంటిది? అజ్ఞానాన్ని నివర్తించడమే. అజ్ఞానం ఎప్పుడైతే పోయిందో కర్తృత్వ భోక్తృత్వాలు పోయింది, కర్తృత్వ భోక్తృత్వం ఎప్పుడు పోయిందో కర్మ కూడా పోయింది. అందుకొరకు కర్మ యొక్క అవకాశమే అక్కడ లేదు అనేదాన్ని మీరు కూడా అంగీకరించవలసిందే ఈ విషయంలో. ఎట్లాగా? నీకు స్థానం అనే అజ్ఞానం పోకుండా అక్కడ కర్మ సమాప్తం కాదు. స్థానం అనే అజ్ఞానం ఎప్పుడైతే స్థానం అనే జ్ఞానం చేత పోయిందో, చోరం అనే అజ్ఞానము స్థాన జ్ఞానం పోయిందో అక్కడ కర్తృత్వ భోక్తృత్వాలు ఎట్లాగైతే లేవో ఇక్కడ కూడా జ్ఞానం చేత అజ్ఞానం నశించబోయినప్పుడు కర్మ గాని తత్సంబంధమైన వ్యవహారం గాని అక్కడ జరగదు అనే విషయాన్ని చెప్పారు. కాబట్టి జ్ఞానము అజ్ఞానాన్ని నశింపజేసే దాన్ని నశింపచేస్తుందనేది అన్ని రకాల వాదులు అంగీకరిస్తారు. ఒక్కరు కాదు, ఎన్ని విపక్షాలు ఉన్నాయో ఆ పక్షాల వాళ్ళంతా కూడా జ్ఞానం చేత అజ్ఞానం నశిస్తుందని ఒప్పుకుంటూనే ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఉత్తర శ్లోకానికి అవతారికను చెప్తున్నారు. ఏంటి? ఇదం చ అపరం కారణం జ్ఞానకర్మణో సముచ్చయ నిబర్హి. ఇంకో కారణాన్ని కూడా చెప్తున్నాం. జ్ఞానకర్మలకు సముచ్చయం ఉండదు అని నిరాకరించేదాని కొరకు ఇంకొక కారణం, ఇప్పుడు ఈ కారణం చెప్పారు కదా, ముందు చెప్పిన కారణం ఒకటి చెప్పారు, ఇప్పుడు ఇంకొక కారణాన్ని కూడా చెప్తున్నారు. జ్ఞానానికి కర్మానికి సముచ్చయం ఎందుకు కాదో, ఎందుకంటే జ్ఞాని మనకి కర్మ ఎందుకు ఉండదు అనే దాన్ని చెప్తూ హేతుస్వరూప కార్యాణి ప్రకాశతమసోరివా విరోధీని తతో నాస్తి సాంగత్యం జ్ఞానకర్మణో. హేతుస్వరూప కార్యాణి, హేతు అంటే కారణం, స్వరూపం అంటే దాని యొక్క నిజస్వరూపము, ఆ తర్వాత కృత్యం, కార్యం అంటే కృత్యం క్రియలు, ఇవన్నీ కూడా కారణము, స్వరూపము, కృత్యము. వీటికి ఎట్లాగా అంటే ప్రకాశతమయోరివ విరోధిని. ప్రకాశానికి అంధకారానికి ఎట్లాగైతే విరోధమో అట్లాగే హేతు స్వరూపాలకు విరోధము. ఇప్పుడు జ్ఞానానికి కారణం ఏంటిది? ప్రమాణం. హేతు అంటే ఏంటిది? ప్రమాణం.
కర్మ కారణం ఏంటిది? అభిమానం, అజ్ఞానం, రాగద్వేషాదులు కదా. జ్ఞాన కారణం ఏంటిది? ప్రమాణం. ఏం ప్రమాణము? వేదము కావచ్చు, అఖండాకారాకార వృత్తి రూప ప్రమాణము కావచ్చు. జ్ఞానం అంటే అదే కదా. దానికి కారణం వేరు, దీనికి కారణం వేరు. దాని స్వరూపం వేరు, దీని స్వరూపము వేరు. రెండవది ఎట్లా అంటే ప్రకాశం యొక్క స్వరూపం వేరు, తమస్సు యొక్క స్వరూపం వేరు. దాని క్రియ వేరు, దీని క్రియ వేరు. దాని స్వరూపం ఏంటిది? వెలుతురు. దానికి క్రియ ఏంటిది? వస్తువును ప్రకాశింపజేయడము. దీని 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 స్వరూపం ఏంటిది? చీకటి. దీని క్రియ ఏంటిది? వస్తువును ఆవరించి ఉండడము. రెండు కలిసి ఉంటాయా? కలిసి ఉంచగలుగుతామా? అట్లాగే జ్ఞానం యొక్క హేతు ఏంటిది? జ్ఞానం యొక్క హేతు కారణం ప్రమాణము, వేద ప్రమాణం కావచ్చు, లేకపోతే అఖండాకార వృత్తి రూప వృత్తి కూడా కావచ్చు. కర్మ కారణం ఏంటిది? అభిమానం, రాగద్వేషాలు. జ్ఞానం యొక్క స్వరూపం ఏంటిది? ప్రకాశము. జ్ఞానం అంటే వస్తువును ప్రకాశింపజేయడమే కదా. అందుకే జ్ఞానం యొక్క స్వరూపం ఏంటిది? ప్రకాశము. కర్మ యొక్క స్వరూపం ఏంటిది? జడం. కర్మ జడం కదా. అందుకని ఫలం ఇవ్వదంటున్నాం కదా. ఇప్పుడు విరుద్ధ స్వభావాలు కలిగినాయా లేవా? మరి సముచ్చయం ఎట్లా అవుతాయి? తాగినవాడు ఒక దగ్గర కూర్చుంటారా? వారి స్వభావం వేరు, వీడి స్వభావం వేరు. అట్లా కర్మ యొక్క స్వభావ క్రియలు వేరు, జ్ఞానం యొక్క స్వభావ క్రియలు వేరు. ఇది ప్రకాశము, అది అంధకారము. ఇదేమో జడము, అదేమో చైతన్యము. అందువల్ల విరోధిని తతో నాస్తి సాంగత్యం జ్ఞానకర్మణో. అందువల్లనే వాడికి సాంగత్యం లేదు. అంటే సాంగత్యం అంటే అర్థమేమి? సహగమనం సాంగత్యము అంటే కలిసి ఉండడము అని. కర్మజ్ఞానం ఎప్పుడు కూడా ఒకేసారి ఒకే చోట కలిసి ఉండవు. ఎందుకంటే దాని స్వరూపాలు వేరు, దీని యొక్క స్వభావాలు వేరు. కాబట్టి జ్ఞానకర్మలకు సముచ్చయం కలిగి ఉండే అవకాశము లేదు అనేదాన్ని ఇప్పుడు క్షుణ్ణంగా ఇంకొక ఉపమానం ద్వారా చెప్పారు. దాని యొక్క కృత్యము అజ్ఞానం యొక్క నివృత్తి. దాని యొక్క కర్మ ఏంటిది? జ్ఞానం యొక్క క్రియ ఏంటిది? అజ్ఞానాన్ని నివర్తింపజేసేది. అజ్ఞానం ఉంటే గాని కర్మ చేస్తావు. అప్పుడు కర్మ ఎక్కడుంది? సముచ్చయం ఎక్కడుంది? అసలు ఇది మొదటికి ఏంటిది? మోసం జరిగింది కదా. జ్ఞానం యొక్క కర్మ ఏంటిది? అజ్ఞానం నివృత్తి చేయడము. అజ్ఞానం ఎప్పుడైతే నివృత్తి అయిపోయిందో కర్మ చేస్తాడా? కర్మ చేసేదంతా కూడా అజ్ఞానం చేత. అందువల్ల రెండు ఒక దగ్గర ఎట్లా ఉండగలుగుతాయి? ఉండవు అనే విషయాన్ని కూడా ఈ విధంగా చెప్పి ఏవం ఉపసంవృతే కేచిత్ సుసంప్రదాయావలంబాష్టంబాదాహు. ఈ ప్రకారంగా మరి రకరకాలుగా చెప్పినప్పటికీ కొందరు ఏం చేస్తున్నారు అంటే సుసంప్రదాయావలంబాష్టంబం తన యొక్క సంప్రదాయ బలాన్ని ఆశ్రయించి ఇంకా విరుద్ధంగా చెబుతూ ఉంటారు. ఇన్ని రకాలుగా ఉపమేయాలతో చెప్పినప్పటికీ ఆ జ్ఞానకర్మలకు సముచ్చయం ఉంటుంది అని వాళ్ళ సంప్రదాయంలో సంస్కరింపబడి కొందరికి ఎట్లా ఉంటుందంటే మా మతమే గొప్పది, మా సంప్రదాయం గొప్పది అంటూ ఉంటారు. ఇప్పుడు అదే కదా జరుగుతూ ఉన్నాయి. రకరకాల సంప్రదాయాలు వచ్చి ఏంటిది ఏమేమి వచ్చినాయి కదా. ఇప్పుడు యేసు వాళ్ళని, మహమ్మదీయులని, కలికి భగవంతుడని, ఇంకేంటిది అది సరేలే, వీళ్ళు ఏంటిది బ్రహ్మకుమారీస్ అని రకరకాల సంప్రదాయాలు వచ్చినాయి కదా. ఇలాంటి సాంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి. ఇవే కాదు లెక్క పెట్టడం. వాళ్ళందరూ కూడా వాళ్ళ సంప్రదాయంలో సంస్కరింపబడిన కారణం. మీరు అడుగుతారు కదా, ఫలానా స్వామి అట్లా చెప్పారు, స్వామి మరి ఇదేంటి అని అడుగుతారా లేదా? వాళ్ళు అట్లా సంస్కరింపబడ్డారు కాబట్టి ఆ మాత్రం చెప్తారు. వీళ్ళు ఈ విధంగా సంస్కరింపబడ్డారు కాబట్టి ఈ రూపంలో చెప్తా ఉంటారు. అట్లా సంస్కరింపబడి దాని అందే నలిగిపోయిన చిత్తం కలిగిన వాళ్ళై ఇతరాన్ని తెలియకుండా ఉండి కొంతమంది వాదిస్తూ ఉంటారు అనేదాన్ని తీసుకొచ్చాడు. ఏవం ఉపసంహృతే ఈ రకంగా చెప్పి ముగించినప్పటికీ కేచిత్ అంటే కొందరు స్వసంప్రదాయ బలావష్టంబాతు ఆహు తన యొక్క సాంప్రదాయ బలం చేత సంప్రదాయాన్ని ఇది ముందు పెట్టుకుని దాన్ని పైకి తీసుకుని రావాలని ఉద్దేశించేది కొంతమంది అంటూ ఉంటారు. ఏమంటుంటారు? యతేతద్వేదాంత వాక్యాదహం బ్రహ్మేతి విజ్ఞానం సముత్పద్యతే తన్నైవ. వేదాంత వాక్యాల చేత ఏంటిది? అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను అనే జ్ఞానము పుడుతూ ఉందో అది ఆ జ్ఞానం ఏదైతే ఉందో తన ఉత్పత్తి మాత్రం చేతనే బ్రహ్మేతి విజ్ఞానం సముత్పద్యతే. వేదాంత వాక్యం ఏం చెప్తుంది? అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి.
అని ఈ వాక్యం చేత ఇవన్నీ తీసుకోలేదు అనుకోండి, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమును అనే వాక్యం అంటే అర్థం ఏమైంది? నా స్వరూపం బ్రహ్మస్వరూపమే కాని వేరు కాదే అనే జ్ఞానము ఉత్పన్నం అయింది. ఉత్పద్యతే బ్రహ్మేది విజ్ఞానం ఉత్పద్యతే తన్నైవ స్వోత్పత్తి మాత్రేణ అజ్ఞానం నశ్యతి. అది కేవలం జ్ఞానం ఉత్పన్నమైనంత మాత్రం చేతనే అజ్ఞానాన్ని పోగొట్టదు. ఇప్పుడు ఏం చెప్పావు నువ్వు? జ్ఞానం ఎప్పుడైతే ఉత్పన్నం అవుతుందో అజ్ఞానం పోతుందన్నవా లేదా? ఇవెవరు అడిగేది? పూర్వపక్షి అడుగుతున్నారు. భ్రమచెందకండి, పూర్వపక్షి అడుగుతున్నాడు. సంప్రదాయాన్ని అనుసరించి అడుగుతున్నారని చెప్పారు కదా. అహం బ్రహ్మాస్మి అనే వాక్యం చేత జ్ఞానము ఉత్పన్నమైనంత మాత్రం చేతనే అజ్ఞానము నశించదు. ఏమవుతుంది నశించకపోతే? అహని దాంఘ్రీయానా ద్రాఘీయసా కాలేన ఉపాసీనస్య తతః భావనోపజయాన్నిశేషమజ్ఞానం అపగచ్చతి దేవభూత దేవాప్యేదీతి శృతే అన్నాడు. సరే, అహని అంటే ప్రతిరోజు అని అర్థం. ఇక్కడ ప్రతిదినము ఏం చేశాడు? ద్రాఘీయసాకాలేన రోజు ఏం చేస్తున్న దీర్ఘకాలమైన అనుష్ఠానం చేత అనుష్ఠిస్తున్న కారణం చేత సంస్కారం ఏమైంది? అభివృద్ధి అయింది. అంటే సత్దీర్ఘకాల నిరంతరి సత్కారాశయుతో దేవుడ భూమి అన్నారు కదా. దీన్ని ఏం చేశాడు? అహం బ్రహ్మాస్మి అనే దాన్ని ద్రాఘీయస అంటే దీర్ఘకాలం. ద్రాఘీయస కాలిన అంటే అర్థమేమి? దీర్ఘకాలం చేత ఉపాసన చేస్తూ వచ్చాడు. అహం బ్రహ్మాస్మని మా వాక్యం యొక్క అర్థాన్ని చాలా దీర్ఘంగా అహని మళ్ళీ ప్రతిరోజు దీర్ఘకాలంగా దాన్ని చేస్తూ వచ్చాడు. అది సంస్కారం ఏమైంది? అభివృద్ధి పొందిందా లేదా? పొందిన కాలం చేత అప్పుడు ఏమైంది? అజ్ఞానం నిశ్శేషముగా పోయింది. దేవోభూత దేవానప్యేతి అనే స్థితి ఏదైతే ఉందో దీన్నే ప్రతిపాదిస్తుంది. దేవతను అతిక్రమించిపోతున్నాడు అనేది. కాబట్టి ఇక్కడ పూర్వపక్షి యొక్క అభిప్రాయం ఏంటిది అంటే, దీర్ఘకాలం చేత అనుష్ఠించిన కారణం చేత కదా నీకు బ్రహ్మజ్ఞానం కలిగింది. ఈ అనుష్ఠానం అనేది కర్మ కదా, అందువల్ల అంగం ఎందుకు కాలేదు? అర్థమైంద ప్రశ్న? అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యాన్ని కొంచెం వేదాంతాన్ని చదివిన వాడే ఉన్నట్టుంది, కాకపోతే తిరకాస పెడతా ఉన్నాడు. అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం చేత బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అని నువ్వే కదా ఒప్పుకున్నావు. అది అన్నంత మాత్రం చేత నీ జ్ఞానం కలగల. దీర్ఘకాలం చేత అనుష్ఠానం చేసిన కాలం చేత అప్పుడు కలిగి, అందుకొరకి ఏమన్నది శాస్త్రం అంది? దేవోభూత దేవానప్యేతి, దేవతా స్వరూపమే ఆ దేవతని పొందుతున్నాడు అనే శృతి కూడా ఉంది కదా. అందువల్ల అభ్యాసం కూడా ఏమవుతుంది? కర్మలో అంతర్భూతమైన కారణం చేత ఆ అభ్యాస రూపమైన కర్మ సముచ్చయమైందా లేదా? ఇప్పుడు సముచ్చయమైందా లేదా? అహం బ్రహ్మాస్మి అనే మహాజ్ఞానం లోపల అభ్యాసం అనేది కర్మ అయిందా లేదా? నువ్వు కాదని ఎట్లా చెప్పావు అని పూర్వపక్షి యొక్క ప్రశ్న అర్థమైందా? అర్థమైంది కదా. మహావాక్యాన్ని అభ్యాసం చేసినందుకు కాలే, చాలా దీర్ఘకాలం అభ్యాసం చేసి అన్నంత మాత్రంలోనే కాలేదు. ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అంటే జ్ఞానం కలిగింది అంటున్నారు కదా. గురువు గారు అహం బ్రహ్మాస్మి మహావాక్యం ఉపదేశం చేయగానే బ్రహ్మజ్ఞానం కలిగిపోయింది మాకు అంటున్నారు కదా. వాడేమంటున్నాడు? అట్లా అనగానే కలిగేది కాదు. కానీ సతుదీర్ఘకాల నైరంతరి సత్కారా సేవితో దృఢభూమి అని మనకు శాస్త్రం చెప్పింది. యోగశాస్త్రం కూడా కర్మ కిందకు వస్తుంది. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అనే మహావాక్య జ్ఞానం లోపల కర్మ అంగమైందా లేదా? నువ్వు సముచ్చయం కాదు, ఏకకాలంలో కాదని ఎలా చెప్పగలిగావు? బాగుంది కదా ప్రశ్న.
దేవభూత్వ దేవనప్యత అని శృతి చెబుతోంది. శృతి నీకు ఇష్టమే నాకు ఇష్టమే, కానీ బ్రహ్మజ్ఞానం అహం బ్రహ్మాస్మి మహావాక్యం చేత జ్ఞానం కలుగుతుందనేది నేను కూడా ఒప్పుకుంటాను కొంతవరకు. కానీ ఈ దీర్ఘకాలంగా అనుష్ఠించే అనుష్ఠానము కర్మనబడినందువల్ల ఆ జ్ఞానం లోపల, స్వరూప జ్ఞానం లోపల ఇది అంగమైంది కదా, సముచ్చయం కాదని ఎలా నీవు చెప్పగలుగుతావు అనేదాన్ని ఒక ప్రశ్న. కొందరుగా ఇంకో రకంగా ప్రశ్న చేస్తుంటారు, అది పూర్వపక్షవాదులే. ఇదొక రకంగా పూర్వపక్షవాదులు ప్రశ్న వేశారు. ఇంకొకరు కూడా పూర్వపక్షవాదులు ఇంకో రకంగా వేస్తున్నారు. అదేంటిది? అపరేదు బ్రువతే. ఇంకొకరు కొంతమంది చెప్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారు? వేదాంత వాక్య జనితం అహం బ్రహ్మేది విజ్ఞానం. అహం బ్రహ్మ అనే విజ్ఞానం దేని వల్ల కలిగింది? వేదాంత వాక్యం చేత. ఏ వాక్యం అది? మహావాక్యం చేత. మహావాక్యం అంటే అర్థం ఏంటి? మహావాక్యం సాక్షాత్ బ్రహ్మబోధకత్వం, మహావాక్యత్వం. సాక్షాత్ బ్రహ్మను బోధించేది కాబట్టి మహావాక్యం. తర్వాత ఈ మిగతా వాక్యాలన్నీ కూడా ఇది అవాంతర వాక్యాలు. అందుకని ఇవేమో మహావాక్యాలు, అవే అవాంతర వాక్యాలు. మహావాక్యం అంటే ఏంటిది? సాక్షాత్ బ్రహ్మబోధకత్వం, సాక్షాత్ బ్రహ్మను బోధించేది. ఇదేమో పరంపరగా బ్రహ్మను బోధించేది. అందువల్ల వేదాంత వాక్య జనితం అహం బ్రహ్మేతి విజ్ఞానం. వేదాంత వాక్యం ద్వారా ఉత్పన్నమైంది ఏంటిది? అహం బ్రహ్మేతి విజ్ఞానం. సంవర్గాత్మకత్వాత్ ఆత్మనస్తు యాదాత్మ్యావగాహ్యేవ నభవతి. అదేంటిది? అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానము సంసర్గ రూపముగా ఉన్న కారణం చేత, సంసర్గంగా ఉన్నందువల్ల అంటే మిశ్రితమై ఉన్న కారణం చేత ఆత్మవస్తు యొక్క యథార్థ స్వరూపాన్ని కూడా అది ప్రతిపాదించలేదు. ఎందుకంటే నువ్వు ఒకటిగా ఉంటే కదా నువ్వు ప్రతిపాదిస్తుందన్నావు. ఇప్పుడు మిశ్రమైంది, కర్మ మిశ్రమైంది కాబట్టి ఆ వాక్యము యథార్థ స్వరూపాన్ని, ఆత్మవస్తు యొక్క యథార్థ స్వరూపాన్ని ప్రతిపాదించే దాంట్లో సమర్థవంతమైంది కాదని ఎవరంటున్నారు? ఇదొక పూర్వపక్షము. మరి ఏంటిది? కింతరిహి ప్రతిపాదించకుండా ఏం చేస్తుందని అడుగుతారేమో. ఏతదేవ గంగా స్రోతో వత్స తదమభ్యస్త్యత అన్యదేవావాక్యార్థాత్మకం విజ్ఞానాంతరముత్పద్యతే తదేవ అశేష జ్ఞాన తిమిరోత్సారీతి విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వేత బ్రాహ్మణ ఇది శృతేరితి అని ఈ విషయాన్ని ఇంకో రకంగా చెప్పాడు. ఇంకేమంటావా? ఈ జ్ఞానంగా గంగా ప్రవాహం వలె అవిచ్ఛిన్నంగా అభ్యసించేవానికి మరి ఒక వాక్యార్థం విలక్షణమైన జ్ఞానం పుడుతుంది అని అర్థమైందా? గంగా స్రోతో సతతం అభ్యస్యత. గంగా స్రోతం ఎట్లా పోతుంది? ఆకుంటూ పోతుంది కదా. గంగా ప్రవాహం ఆగకుండా పోతుంది. గంగా స్రోతము ఆగకుండా పోతుంది. అట్లాగే గంగా స్రోతవత్, గంగా ప్రవాహం వలె సతతం అభ్యస్యత. సతతం అంటే ఎల్లప్పుడూ అభ్యాసం చేసేవారికి గంగా ప్రవాహం ఎట్లాగైతే ఆగకుండా మాటికి ఒకే ఎగధారగా పోతూ ఉంటుందో అట్లాగే వేదాంత వాక్యాలను అహం బ్రహ్మాది విజ్ఞానం ఏదైతే ఉందో అది మాటికి అభ్యాసం చేసినందువల్ల ఏమైంది? అభ్యసించడానికి మరొక వాక్యార్థ విలక్షణమైన జ్ఞానం పుడుతుంది. ఇంకొక వాక్యానికి ఆ వాక్యానికి విలక్షణమైన జ్ఞానము ఉత్పన్నమవుతుంది. ఉన్న జ్ఞానము ఉత్పన్నము కాదు. ఆ జ్ఞానం ఏమవుతుంది? సమస్తమైన అజ్ఞాన అంధకాన్ని పోగొడుతుంది. అందుకని విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణ, విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణ అని శృతి చెప్తూ ఉంది. ఆ శృతి ఏం చెప్తుంది? ఈ అర్థాన్ని ప్రతిపాదిస్తుంది అని కొంతమంది అంటారు. అహం బ్రహ్మాస్మి ఆ మహావాక్యం యొక్క అర్థాన్ని మాటికి అనుసంధానం చేసినందువల్ల ఆత్మజ్ఞానాన్ని కాదు, అది ఇంకొక జ్ఞానాన్ని బోధిస్తుంది అని కొంతమంది అంటూ ఉంటుంటారు అనే విషయం చెప్తారు. మాటికి అనుసంధానం చేసినందువల్ల స్వరూప జ్ఞానం కాదు, ఇంకొక జ్ఞానాన్ని బోధిస్తుంది. అందువల్ల అక్కడ కూడా కర్మ సముచ్చయమే కదా అనే భావం చేత ఇంకా కొంతమంది ప్రశ్న వేస్తుంటారు. అస్య పక్షద్వయస్య నివృత్తి. ఇది ఇద్దరు రెండు రకాలుగా ప్రశ్న వేశారు. ఈ రెండు పక్షాలను
నిరసించేదాని కొరకు లేదా నివృత్తి చేసేదాని కొరకు ఇప్పుడు నేను సమాధానము చెప్తా. ఇప్పుడు రెండింటి ద్వారా వచ్చింది రెండు ప్రశ్నలు. ఒకరు ఒక రకంగా ప్రశ్న వేశారు, ఇంకొక రకంగా ప్రశ్న వేశాం. మొదటి ప్రశ్న బాగానే ఉంది, కానీ రెండో ప్రశ్న తికమకగా ఉంది, అది సమంజసంగా లేదు. వేరే జ్ఞానం ఉత్పన్నం అవుతుంది అన్నాడు. ఎట్లా ఉత్పన్నం అవుతుంది అంటే ఇదేంటిది, పేడలో పెరుగు కలిపితే తేలు పుడుతుందంట. అదే అంటారు, పేడలో పెరుగు కలిపితే తేలు పుడుతుంది అని సాయంకాలం మొత్తం అంటారు. దీన్ని కర్త ఏదైనా కాదు, వాళ్ళు అంటారు అదేను. అది గోమయే దదిమేనైనా వృషికోత్పత్తి అని. పేడ లోపల పెరుగు కలిపి చూడండి పుడుతుందేమో వృశ్చికోత్పత్తి. అందుకని కర్తతో పని ఏంటి అని వాళ్ళ అభిప్రాయం. వాళ్ళు ఏమంటారంటే వేరే కర్తతో పని లేదు, చైతన్యంతో పని లేదు, ఏంటిది పేడ లోపల పెరుగు కలిసినట్టయితే తేలు పుడుతూ ఉంది కదా, అక్కడ ఈ కర్తతో పని ఏంది అని అంటారు. కానీ పేడలో పెరుగు తనకు తాను కలుస్తుంది, వాడికి ఆ బుద్ధి లేదా? చైతన్యాశ్రితమైపోయి కలవాల. కేవలం జడ పదార్థాలు ఎప్పుడు రెండు కలవవు. వాడు అన్నది ఒకటి సత్యం అయితే కావచ్చు, కానీ రెండు జడ పదార్థాలు ఒకదానికొకటి ఎప్పుడు కూడా కలవలేవు. చైతన్యాశ్రితమైపోయి కలిస్తేనే అప్పుడు కూడా అప్పుడు చైతన్యం అవసరమైందా లేదా. కానీ ఇక్కడ కూడా ఇంకో జ్ఞానం ఉత్పన్నం అవుతుంది అని వీళ్ళ యొక్క వాదన. కానీ మొదటి వాదన బాగానే ఉంది, ఎందుకంటే సతతం అభ్యాసం చేయడం కూడా ఒక కర్మే కదా, ఆ కర్మ వల్ల కదా సముచ్చయమైంది అనేది. సరే, ఇప్పుడు ఈ సమాధానం ఏం చెప్పబోతున్నాడు? సకృత్ ప్రవృత్యా మృద్నాతి క్రియాకారక రూపభృత్ అజ్ఞానం ఆగమజ్ఞానం సాంగత్యము నాస్త్యతో అనయోహో. వేదాంత వాక్యం చేత జన్యమైన జ్ఞానం ఏంటిది? సకృత్ ప్రవృత్యా మృద్నాతి అనేది మృద్నాతి క్రియాకారక రూపభృత్, క్రియా కారక రూపాన్ని నిర్వచించింది అని. వేదాంత వాక్యం చేత జ్ఞానము ఒకసారి కలిగింది. సకృత ప్రవృత్తి అంటే ఏమి? ఒకసారి కలిగింది. వేదాంత వాక్యం ద్వారా జ్ఞానము కలిగింది. అది ప్రవర్తించిన మాత్రం చేతనే కర్మకర్తృత్వ రూపం అంతా కూడా కర్మకర్తృత్వ రూపమైన అజ్ఞానాన్ని ఏం చేస్తుంది? రూపమాపుతుంది. క్రియాకారక రూపభృత్, క్రియాత్వము కారకత్వము, నేను కర్తృత్వ భోక్తృత్వం అని ఈ అజ్ఞానం చేత చెప్పబడేదంతా ఒక్కసారి ఏంటిది, ఒక్కసారి నిప్పురవ్వబడగానే దూదంతా కాలిపోయినట్టుగా కదా. ఒకసారి ప్రవృత్యానం మృద్నాతి, ఎప్పుడైతే స్వరూప జ్ఞానం కలుగుతుందో కర్తృత్వ భోక్తృత్వ అది అజ్ఞానం అంతా ఏమవుతుంది? నశించిపోతుంది. కాబట్టి ఈ కర్మ జ్ఞానాలకు సముచ్చయం లేదు. అందుకొరకే అజ్ఞానం ఆగమ జ్ఞాన సాంగత్యం నాస్త్యతో అనయోహో. బట్టి అజ్ఞాన రూపంతో కలిగిందేమో కర్మ, జ్ఞానమేమో అజ్ఞానం నశింపజేస్తుంది. కాబట్టి జ్ఞాన కర్మలకు సముచ్చయం కలిగే అవకాశము లేదు. అనయం అంటే జ్ఞాన కర్మణోహో నా సముచ్చయ అనేదాన్ని నిరూపణ చేశాడు. అయితే ఇప్పుడు దానికి సమాధానం వచ్చిందా? ముందు ప్రశ్న ఒకటి వేశాడు కదా, సకృత జ్ఞానేనా అన్నాడు. అది ఒకసారి జ్ఞానం కలిగిందో, మాటి మాటికి అన్నందు వల్ల కలిగిందో, మొత్తానికి ఆంబ్రహ్మాస్వానికి జ్ఞానం కలిగిందా లేదా? మాటి మాటికి అన్నంద కలిగిందో, ఒకసారి కలిగిందో, అది మొత్తానికి కలిగింది. కలిగిన తర్వాత అజ్ఞానం ఉందా, పోయిందా? ఇంకా పోయిన తర్వాత ఇంకా సముచ్చయం ఎక్కడ వచ్చేసింది అక్కడ. అందువల్ల జ్ఞాన కర్మలకు సముచ్చయము లేదు అనే విషయాన్ని ఇక్కడ నిరూపణ చేశాడు. తర్వాత మళ్ళీ ఇంకో విషయాన్ని ఎత్తబోతున్నాడు. ఆ విషయాన్ని తావత్ అనానాప్తే బ్రహ్మని జ్ఞాన కర్మణో సముచ్చయ నిరాకృత. ఇంతవరకు ఏం చేశాము? భిన్న ప్రకారములు లేని ఏకంగా ఉన్న పరమాత్మ యందు